ఓకేనా. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి 10% రిజర్వేషన్ అంటే అగ్రవర్ణాలకు 10% రిజర్వేషన్ కల్పిస్తున్నామని నిన్న అనౌన్స్ చేసినటువంటి అంశం పైన దేశవ్యాప్తంగా చాలా తీవ్రమైనటువంటి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో మనం తెలంగాణ రాష్ట్రంలోని తెలంగాణకు గుండె చప్పుడు అయినటువంటి ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ మనం ఒక పిహెచ్డి స్కాలర్తో మాట్లాడుతున్నాము. మరి నమస్తే అండి. పేరు ఏదైతే మన అగ్రవర్గాల కులస్తులు రెడ్డి కావచ్చు, బాపన కావచ్చు, కోంట కావచ్చు, వీళ్ళందరికీ కూడా నిజంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళకు ఈ యొక్క రిజర్వేషన్ వర్తించినట్టయితే మేము స్వాగతిస్తాం. కానీ ఇంకా ఉన్న వాళ్ళకే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు రిజర్వేషన్లను ఏర్పాటు చేస్తే ఈరోజు కూడా కొనసాగుతుందంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ దళితులు అయితే వాళ్ళ కుమారులకు కూడా మళ్ళీ అదే ఐఏఎస్కు అదే రిజర్వేషన్ వర్తిస్తుంది. ఎక్కడైతే రిజర్వేషన్ మొదలయ్యిందో అక్కడ నుంచి స్వచ్ఛందంగా తప్పుకుంటూ వచ్చింటే ఈరోజు రిజర్వేషన్ అనేటువంటిది లేకుండా ఉంటుండే. దయచేసి కోట్లకు పడగెత్తిన వాళ్ళు, ఫ్యాక్టరీలు ఉన్నవాళ్ళు, సినిమా పరిశ్రమలో ఉన్న పేపర్ పరిశ్రమలో ఉన్నవాళ్ళు ఈ రిజర్వేషన్ని పొందకూడదని నేను తెలియజేస్తున్నా. ఈరోజు అగ్రంగా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి హుందాగా ఉన్నటువంటి బ్రాహ్మ కులాలు కావచ్చు, తర్వాత రెడ్డి కులాలు కావచ్చు, ఈరోజు రిజర్వేషన్లు పొందక వాళ్ళంతా బీద పరిస్థితిలో కూడా పోవడం జరుగుతుంది. కాబట్టి ఇది ఎలాంటి దళితులకు కానీ బీసీలకు కానీ వ్యతిరేకంగా కాకుండా ఓన్లీ అగ్రకులాలకు ప్రయోజనం కలిగే విధంగా మాత్రమే క్షుణ్ణంగా అధ్యయనం చేసే ఈ యొక్క ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని నేను భావిస్తాను. నరేంద్ర మోడీ గవర్నమెంటు 10% కులాలకు రిజర్వేషన్ ఇచ్చిన మాట చాలా తీవ్రంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మేము ఒక గిరిజన విద్యార్థిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే నరేంద్ర మోడీ నీకు రాజ్యాంగం గురించి తెలుసా? రాజ్యాంగంలో మౌలిక సూత్రాల గురించి తెలుసా? రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్ ఉన్నాయి వాటి గురించి నీకు తెలుసా? గిరిజనులకు ఎస్సీ ఎస్టీలకు ఏ ఆర్టికల్ వర్తిస్తుందో నీకు తెలుసా? రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూల్ ఉన్నాయి, ఎన్ని భాగాలు ఉన్నాయి, ఎన్ని ఆర్టికల్ ఉన్నాయో కూడా ఇంకిత జ్ఞానం లేని నరేంద్ర మోడీ నువ్వు ఎట్లా డైరెక్ట్గా రిజర్వేషన్ ప్రకటిస్తావు? ఒక రిజర్వేషన్ ప్రకటించాలంటే ఏదైనా నువ్వు కమిషన్ వేయాలి. ఏ ప్రాతిపదికన నువ్వు రిజర్వేషన్ ప్రకటిస్తున్నావో అది తెలియజేయాలి. తెలియజేసిన తర్వాత నువ్వు రిజర్వేషన్ కమిటీ ద్వారా స్వీకరించిన అంశాన్ని తర్వాత నువ్వు పరిగణనలోకి తీసుకోవాలి. నువ్వు ఏది చేయకుండా ఉన్నత వర్గాలకు నువ్వు రిజర్వేషన్ ఏ ప్రాతిపదికగా ఇస్తావు? ఏ క్రైటీరియా ప్రకారం ఇస్తావు? నువ్వు వాళ్ళు ఆర్థికంగా వెనుకపడ్డందుకు ఇస్తావా? రాజకీయంగా వెనుకపడ్డందుకు ఇస్తావా? ఇప్పటికే 90% రాజకీయ నాయకులు అగ్రల కులాల వాళ్ళు ఉన్నారు. నీకు తెలియదా? ఏ పార్టీలో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఉన్నారు? ఏ పార్టీ అధ్యక్షుడైనా, ఏ పార్టీ ప్రెసిడెంట్ అయినా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఉన్నారా? మొత్తం ఈ దేశ రాజకీయ వ్యవస్థనే మీ చేతుల్లో ఉన్నది. ఈరోజు అగ్ర కులాల వ్యవస్థలోనే అన్ని కంపెనీలు ఉన్నాయి. ఈరోజు అగ్ర కులాల కబంధ హస్తాల్లోనే కదా ఈ దేశం నడుస్తుంది. అగ్ర కులాలకు ఏ ప్రాతిపదికన రిజర్వేషన్ ఇస్తావు? అగ్ర కులాల్లో బీదోడు అంటే 20 ఎకరాల కంటే తక్కువ ఉంటే వాడు బీదోడు. అటువంటి వాళ్ళకు నువ్వు రిజర్వేషన్ ఇస్తావా? ఈరోజు ఇప్పటికీ కూడా అక్షరాస్యత రాకుండా, వాళ్ళు కూడా నేర్చుకోకుండా అడవులలో, కొండలలో, గుట్టలలో ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటిది? రిజర్వేషన్ అనేది ఈరోజు 60-78 సంవత్సరాలైంది రిజర్వేషన్ పెట్టి. ఎస్సీ ఎస్టీ వాడు అడవిలోనే ఉన్నాడు, ఎస్సీ వాడు అడవిలోనే ఉన్నాడు. వాళ్లకు రావాల్సినటువంటి నిజమైన రిజర్వేషన్ను వాళ్ళకి ఇవ్వకుండా ఈరోజు నువ్వు అగ్రవర్ణాలకు ఏ విధంగా ఇస్తావు? దీనికి మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీనికి సహించబోము. ఒకవేళ రిజర్వేషన్ అంటూ నువ్వు పెడితే దీనికి మేము తీవ్రంగా ప్రతిఘటిస్తాం. అయితే ఈరోజు రిజర్వేషన్లు అనేటివి కేవలం కొన్ని ఆర్థికంగా, తర్వాత కొన్ని సామాజికంగా వెనుకబడిన వాళ్ళకు కేటాయించారు. ఇదే విధంగా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకు రిజర్వేషన్లు కల్పించడం అనేది కొద్దిగా స్వాగతించాల్సిన విషయమే. ఈరోజు రిజర్వేషన్లు అనేటివి కేవలము రాజకీయ స్టంటుతో కానీ, లేకపోతే ఓటు బ్యాంక్ స్టంటుతో చేసిన కొన్ని పార్టీలు ఇంతకుముందు చేసిండొచ్చు. ఇప్పుడు కూడా కొంతమంది కొన్ని రాజకీయాలు కొన్ని రాష్ట్రాల్లో, ఇప్పుడు తెలంగాణలో చూసినట్లయితే ఎస్టీలకు 12% రిజర్వేషన్, 12% లేని జనాభాకు 12% రిజర్వేషన్లు, అలాగే ఓసీలకు 4% వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ స్టంటుతోన ఓసీలకు అక్కడ ఉన్న ముస్లింస్ కొంతమంది మత ప్రాతిపదికన 4% రిజర్వేషన్లు అమలు పరిచినప్పుడు కొంతమంది హర్ష వ్యతిరేకాలు వ్యక్తం చేశారు. ఈరోజు అదే బీజేపీ గవర్నమెంటు ఈరోజు ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు కావచ్చు, ఆర్థికంగా వెనుకబడిన కొన్ని కులాలకు కూడా కావచ్చు రిజర్వేషన్ 10% రిజర్వేషన్ తీసుకొస్తే కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. కానీ వ్యతిరేకించే అవసరం లేదు. ఆర్థిక వెనుకబాటుకు తన ఉందని చెప్పేసి రిజర్వేషన్ ఇవ్వడం అనేది ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఈనాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రిజర్వేషన్ జనాభా దామాషా ప్రకారం మేము కొట్లాడుతున్నాం. అందులో ఎస్సీ ఎస్టీలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు
వారికి ఒక రాజ్యాంగబద్ధమైన హక్కులు వాళ్ళకు కల్పించారు కాబట్టి వాటి ద్వారా వాళ్ళు రిజర్వేషన్ ఫలితాలు పొందుతారు. అదేవిధంగా ఈరోజు వాళ్ళ యొక్క రిజర్వేషన్ పొందుతారు. అదేవిధంగా 7 మెజార్టీ వర్గాలైన ఒక బీసీలు దేశంలో 56% మంది ఉన్నారంట. అంటే 56 కోట్ల జనాభా ఉన్నది వాళ్ళకు. అదేవిధంగా మైనార్టీలు ఈరోజు వాళ్ళు 12% ఉంటారు. అంటే వాళ్ళు ఒక 12 కోట్ల మంది. అంటే వాళ్ళకి మెజార్టీ ఈ యొక్క వర్గాలకు రిజర్వేషన్లు కేటాయించకుండా 10% లేని అగ్రకులాలకు ఏ విధంగా మీరు రిజర్వేషన్ కేటాయిస్తారు? వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అండ్ ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.